భారత కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్ 23న సింధు నది జలాల ఒప్పందం ఇండస్ వాటర్స్ ట్రీటీని తాత్కాలికంగా నిలిపివేయాలని సంచలనాత్మకంగా ప్రకటించింది. ఈ నిర్ణయం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారతీయ జవాన్లు మరణించిన ఘటన ఈ నేపథ్యంలో తీసుకోబడింది. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం సింధు నది వ్యవస్థలో ఉన్న 6 ప్రధాన నదుల్లో తూర్పు నదులు అయిన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు ఉన్నాయి. పశ్చిమ నదులు అయిన సింధు, జీలం, చీనాబ్ నదుల జలాలను పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. అయితే భారత్కు వీటిపై పరిమితంగా సాగు మరియు జల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కు ఉంది. పుల్వామా ఘటన అనంతరం షాపూర్, కంది బ్యారేజీ నిర్మాణం ప్రారంభించి రావి నది జలాలను పాకిస్తాన్కి వెళ్లకుండా కాశ్మీర్ మరియు పంజాబ్కి మళ్లించాలన్నది కేంద్ర లక్ష్యం. ఈ చర్య పాకిస్తాన్కు ఆర్థిక, వ్యవసాయ పరంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపించనుంది. ఎందుకంటే సింధు నది వ్యవస్థే వారి ప్రధాన నీటి వనరు. భారత్ ఇప్పటికే పాకిస్తాన్కు నోటీసులు పంపి ఒప్పందాన్ని సవరించాలని సూచించింది. ఈ తాజా పరిణామాలు సింధు ఒప్పందాన్ని పునరాలోచించవలసిన అవసరాన్ని వెల్లడిస్తున్నాయి. భవిష్యత్తులో చర్చల ద్వారానే దానిపై స్పష్టత రావచ్చు.